మా చిన్నతనంలా పట్నంలో గిన్ని బంగ్లాలు ఎక్కడికి ఆడోటి ఈడోటి ఇసిరేసినట్టుండే గడ పెద్ద గ్రౌండ్ ఉండే ఆడుకుంటానికి గటే పోయేది. బస్ స్టాప్ పోవాలంటే కిలోమీటర్ నడిచేది. లోపటికి తొవ్వంత రాళ్ళు రప్పలే, డాంబర్ రోడ్డే లేకుండే. ఎప్పుడో ఒక బస్సు వస్తే మా ఎక్కువ. ఇక బతుకమ్మ వినాయక చవితి పండుగ వస్తే అందరు గాషేర్లనే నిమజ్జనం చేసేది. ఇయో గిట్లా చెప్పుకునేది. అది అప్పుడు. మరి ఇప్పుడెట్లుందంటే ఇది హైదరాబాద్ చెరువుల చరిత్ర బుక్కు. అప్పుడెన్ని ఉండే ఇప్పుడెన్ని ఉన్నాయి, ఎంత మింగిర్రనే కబ్జాల కథలు అన్ని ఉన్నాయట. అవి కాపాడటానికి హైడ్రా అని ఒకటి తెచ్చిండ్రు కదా, అగో దానికి బాసు సీనియర్ ఐపీఎస్ రంగనాథ్ సారు మొత్తం పెద్ద టీవీలో చూపించిండు ఏదెంత పోయిందో చెప్పుకుంటా. 40 ఏళ్ల కిందట గిట్టున్న హుసేన్ సాగర్ పావుల వంతు కబ్జా అయ్యిందట. నల్ల చెరువుల 90 వాళ్ళు తెల్ల బంగ్లాలు వేస్తే మిర్యాలగూడ చెరువు 10 వాళ్ళే మిగిలిందట. రామకృష్ణాపురం చెరువు, ఫిర్యాదుగూడ చెరువు 30 మందం బోడిస్తే పెద్ద చెరువు రామకృష్ణాపురం చెరువు 100% కబ్జా పెట్టిరట. సఫీల్గూడ చెరువు, సరూర్ నగర్ చెరువు, చెంగిచెల్రా చెరువు సగం మింగిరట ఉత్తములు. మీరాలం చెరువు, రామా చెరువు 130 వాళ్ళు అగుపడకుండా వేసిండ్రట. గా తుమ్మలకుంట చెరువును కంటికే కనబడకుండా వేసిరంటే చూడుండ్రిగా. హైడ్రా పెట్టిన నెల రోజులనే 100కు మీద కంప్లైంట్లు వస్తే చెరువులో కట్టిన బంగ్లాలు కూల్చుని నడుస్తుంది జోరుగా. చాలా చెరువులు 60% పైన ఎంక్రోచ్ అయినట్టు మన దగ్గర కనబడుతుంది. అండ్ కొన్ని చెరువులు 80% అయినవి కూడా ఉన్నాయి. 80% అది బఫర్ జోన్ ఆర్ ఇది ఎఫ్టీఎల్లో కట్టాలంటే కనుక భయపడేటటువంటి పరిస్థితి తీసుకొచ్చేటటువంటి విధంగా. కానీ ఏండ్ల సంధి పవాలు ఉన్నోళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు, ఆఫీసర్లు, పబ్లిక్ అందరు కబ్జాల గురించే మాట్లాడతారు. ఇంతకు మరి కబ్జాలు చేస్తున్నది ఎవరు, చూసుకుంటా కళ్ళు మూసుకున్నది ఎవరు, ఈడ ఇండ్లు కడతానికి పర్మిషన్ ఇస్తున్నది ఎవరు. గరీబోడికి ఇంత గుడిసేసుకుంటే సర్కార్ జాగాలని బుల్డోజర్లు ఉరుకొస్తాయి. గిసొంటి ఎందుకు అగుపడతలేదు. త్వరలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా కాన్స్టిట్యూట్ అవ్వబోతు. ఈ ఓఆర్ఆర్ దాకా ఉన్నటువంటి మొత్తం ఏరియా చట్టాలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, ఆఫీసర్లు ఉన్నారు. అయినా చెరువుల కుంటలు ఊడుస్తూనే ఉన్నారు, పెద్ద పెద్ద బంగ్లాలు లేపుతూనే ఉన్నారు. ఈ కాంచైతే అట్లా కానీయము అంటుర్రు. చూడాలి మరి హైడ్రా పంతనం ఎట్లుంటదో.